వీడు మహారాష్ట్రకు పోయి ఆడ కొండేకర్ అని మరాఠా కులానికి చెందిన ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులకు వీడు ప్రచారం చేసిండు. కుమ్మరి కులానికి చెందిన సాయి ప్రసాద్ పోటీ చేస్తే మరాఠా అంటే రెడ్డిల కంటే 100 రెట్లు ఎక్కువ వాళ్ళు. మరి ఈడనేమో కుమ్మరి సోదరులు అని ఈడ అన్నావు. మరి ఆడవాళ్ళరా అరే దొంగ మల్లిగా తెలుసురా, నువ్వు అందరితో కామెంట్లు పెట్టిస్తున్నామని కూడా తెలుసురా. అందరికీ నమస్తే, నేను మీ తలవార్ తాతను, గుర్తున్నా కదా. అదే కొద్దిగా వారం దినాలు కొద్దిగా పనివాడి నుండి ఇక లేట్ అయింది మీ దగ్గరికి రావడానికి, అయినా వచ్చిన ఇక నేను వచ్చినా అనగానే మీకు ఒక డౌటు, ఇక ఈయన వచ్చిండు కానీ ఏం తెస్తాడయ్యా, ఇక తీన్బార్మలే గురించే మాట్లాడతాడని అనుకుంటారు. అది వాస్తవమే, ఆలంగ కోసమే మాట్లాడతా, అందరి కోసం మాట్లాడతా. కాకపోతే ఓ 2 వీడియోలు ఎక్కువనే, 2 విషయాలు ఎక్కువనే మల్లిగాని మీదనే చెప్తా, విన్నరా. అది అయితమే కానీ ఇక ఇవన్నీ వెళ్ళొద్దు. కానీ నేను ఒక్క మంచి ముచ్చట పట్టుకొని వచ్చిన, వారం దినాలు లేట్ అయింది కాబట్టి 2-3 విషయాలు వెనకకే పోయినాయి అనుకున్నా. వెనకకు పోయినా ముందరికి పోయినా నెల రోజులు లేట్ అయినా, విన్నరా. కానీ మల్లిగాడు చేసిన దొంగ కథలు మాత్రం మీ ముందర పెడతా. నేను ఊకుంటాను గాను, ఆయన కథలు మీ ముందర పెట్టకపోతే నాకు నిద్ర పట్టదు. అది చూసుకోర్రి. ఏంది మరి ఆ కథ అంటే, వీడు మొన్న మహారాష్ట్రలో ఎలక్షన్లు జరిగినాయి. ఇట్లా మహారాష్ట్రలో ఎలక్షన్లు జరిగితే వీడు పోయిండు లంగా. వీడు మహారాష్ట్ర ఎలక్షన్లకు పోతా నేను అనుకున్నా. అప్పటికే వీడు ఎవరికి ప్రచారం చేస్తాడు, వీడు మహారాష్ట్రకు పోతుండు, ఈయనకేం పని అనుకున్నా. అమ్మో మహారాష్ట్రకు పోయిండు, మరి ఎవరికి ప్రచారం చేసిండు. మరి ఆడు పోయినప్పుడు మరి ఇక్కడ ఉన్నోళ్ళు వాని వెనకంగా తిరిగేటోళ్ళు వాడు చెప్పిన అన్ని సొల్లు మాటలు, దొంగ మాటలు, లంగ మాటలు, లత్కోరు మాటలు చెప్తుంటే ఇన్నోళ్ళు ఆయన వెనకంగా తిరిగినోళ్ళు మరి మా మల్లిగాడు మహారాష్ట్రకు పోయిండు, ఎందుకు పోయిండు అని మరి చూసిర్రో చూడలేదో, మరి ఆడ ఎవరికి ప్రచారం చేసిండో ఆ సోయి ఉందో లేదో. కానీ నేను మాత్రం అయితే పక్కా చూసినా బా. ఏంది మరి వాళ్ళు వెళ్ళి వీడు మహారాష్ట్రకు పోయి ఆడ బోకార్ అనే నియోజకవర్గం పోయి కొండేకర్ అని మరాఠా కులానికి చెందిన 2 అభ్యర్థులు ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులకు వీడు ప్రచారం చేసిండు. వాళ్ళకి ఎదురుగా నిలబడ్డ కుమ్మరి కులానికి చెందిన సాయి ప్రసాద్ వీని కళ్ళకు కనిపించలేదా? మరి ఈ కుమ్మరి కులానికి చెందిన సాయి ప్రసాద్కి ఎందుకు ప్రచారం చేయలేదు చెప్పురా లంగా నువ్వు. ఆ మరాఠాలంటే ఎవరు మరాళ్ళు? మహారాష్ట్రలో మరాఠాలంటే ఇక్కడ ఉన్న రెడ్డిలుగా అగ్రవర్ణాలు, ఈ రెడ్డిల కంటే 100 రెట్లు ఎక్కువ పవర్ఫుల్ మరాఠాలు. ఏంది మరి మరాఠాలు ఏం చేస్తారంటే, మహారాష్ట్రలో ఉన్న సబ్బండ కులాలు ఉంటాయిగా, ఈ కుమ్మరి, కమ్మరి, మంగలి, ఆలి, ఈళ్ళు, మాదిగలు అందరూ, వీళ్ళందరినీ పాతాళానికి దొక్కే పనే వాళ్ళు చేస్తున్నారు ఇప్పటిదాకా. అగో అట్లాంటి మరాఠాలకు ఉన్న ప్రచారం చేసిండు ఈ లంగమల్లిగాడు. కానీ వాళ్ళకి ఎదురుగా నిలబడ్డ కుమ్మరి కులానికి చెందిన సాయి ప్రసాద్ పోటీ చేస్తే వీడు సాయి ప్రసాద్కు ప్రచారం చేయకుండా పటేల్ అన్నాడు. ఏమో ఇంకా అది ఏం పటేలు, పబ్బు పటేల్ అంటున్నాడు మాట్లాడేటప్పుడు. నాకేం డౌట్ లేదు, ఎందుకంటే 100% 2 लाख మెజార్టీకి తక్కువ కాకుండా రవీందర్ చౌహాన్ భాయ్ గెలవబోతా ఉన్నాడు. అలాగే అది తక్కువే నేను చెప్పేది, ఇంకా 1 लाख కు తక్కువ కాకుండా మన పప్పు పటేల్ గెలవబోతా ఉన్నాడు. పక్కనేనా ఒకసారి 2 చేతులు లేవడి చూపించాలి. పక్కనేనా పప్పు పటేల్కి వేయాలి. ఈడ బస్ ఎక్కితే తెలంగాణ మొత్తం ఉత్తగానే పోవచ్చు అన్నాడు. దొంగ ఆడ బస్ ఎక్కి ఈడికి వస్తారా? తెలంగాణలో ఏం పథకాలు అనుకుంటారు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఆ పథకాలు చూస్తే అని చెప్తుండాడ. వీడు వచ్చిరాని వరులు ఆడ వరుతుంటే వాళ్ళు ఎట్లా అర్థమవుతుందో అర్థమవుతలేదో వాళ్ళు విన్నారు. అందుకనే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే, మరి ఆడ
కుమ్మరి కులానికి చెందిన సాయి ప్రసాద్ గారికి ఏమో ప్రచారం చేయవురా. అరే లంగా మల్లిగా ఈడ వచ్చి నిన్న మొన్న 3 రోజులు 4 రోజులు అవుతున్నట్టుంది. మరి వీడు ఏం చేసిండు? ఆలయాల మీటింగ్ పెట్టిండు. అబ్బా ఆలయాల మీటింగ్ పెట్టి ఏమంటాడు? ఓ నా సోదరులారా, ఓ కుమ్మరి సోదరులారా, ఈడ మల్లమాంబ విగ్రహం పెడతామంటే ఎవరో అడ్డుకున్నారు అని ఏదేదో చెప్పుకొచ్చిండు. కుమ్మర సోదరులు అన్న మొల్లమాంబ విగ్రహం పెడతా ఉంటే ఆ మొల్లమాంబ విగ్రహాన్ని కూల్చాలనేటువంటి దురుద్దేశంతో ఇక్కడ కొంతమంది చూస్తున్నారనేటువంటి మాట కుమ్మర సోదరులు నాకు తెలియజేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న మీ పర్మిషన్ కోసం ఏం రాలే విగ్రహం పెడతానికి, బరాబరాల విగ్రహం పెట్టి తీరుతున్నాం. ఇదే కుమ్మర్ల ఆత్మగౌరవమైనటువంటి బీసీల ఆత్మగౌరవమైన మొల్లమాంబ విగ్రహం గద్దెను తీసి జేసీబీతో పక్కనేస్తే రేపు పొద్దుగా మీ కుర్చీలను కూడా జేసీబీలు పెట్టి తీస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఇలా నా కుమ్మరి సోదరులు, నా యాదవులు, నా గౌడ్సు, నా ఎరకలోళ్ళు, నా గంగెట్లోళ్ళు అని మంచిగా అన్నవురా. మరి ఈడనేమో కుమ్మరి సోదరులు అని ఈడ అన్నావు. మరి ఆడవాళ్ళరా చెప్పురా, నాకు చెప్పురా జవాబు. ఎవ్వరికి కాదు నాకు చెప్పు. సొల్లుగాళ్ళు వింటారు, కొంతమంది సొల్లుగాళ్ళు వింటారేమో కానీ నేనేనరా. నీవు మహారాష్ట్రకు పోతే నాకు ఇది చెప్పురా, ఈ 2 చెప్పురా. ఈడ కుమ్మరోల వ్యక్తి ఏమో కుమ్మరి సోదరులు అన్నావు. మరి మహారాష్ట్రలో కుమ్మరి కులానికి చెందిన సాయి ప్రసాద్కు ఎందుకు ప్రచారం చేయాలో చెప్పు. ఆ మరాఠీలు నీకు ప్రచారం చేసినందుకు ఎన్ని పైసలు ఇచ్చిర్రు, ఎంత కమ్ముడు పోయినావు, ఎంత తీసుకొని వచ్చినావు చెప్పురా. లంగా చెప్పురా. వాళ్ళు ఏందో తెలుసా? సాయి ప్రసాద్ అపోజిట్ నిలబడ్డోళ్ళు ఎవరో తెలుసా? మరాఠా అంటే రెడ్డిల కంటే 100 రెట్లు ఎక్కువ. వాళ్ళకి ఎదురుగా ధీటుగా నిలబడి ప్రచారం చేస్తే నీకు ఆడ కనపాలేదురా. బీసీ కుమ్మరి వ్యక్తి కనపాలేదురా. ఆలయాలకు వచ్చేమో ఏమనుకుంటారు నా ప్రజలారా? రేపు ఏ పార్టీ నుంచి నిలబడ్డా, ఏ పార్టీ నుంచి అంటే అర్థం కాలేరా నాకు. ఎవరికి అమ్ముతావురా మమ్మల్ని చెప్పుర్రా. లంగా నీ ఎమ్మడి తిరిగా లంగా. కొంతమంది శంషగాలు, అందరం కాదు, కొంతమంది లంగాలు ఉంటారుగా, లపోటి బ్యాచ్. వాడు ముచ్చట అంటే ఈయనక నాకు చేసిన ఎందుకురా నాకు అర్థమవుతలేదు. నేను చెప్పేది నిజం కావారా తప్ప? మీ తల్వార్ తాత ఎప్పుడు నిజమే చెప్తాడు. నిజము ఇంకా 4 రోజులు అయినాక కొద్దిగా రోజులు ఆగుర్రా, నేను అర్థమవుతా. మా తాత చెప్పిందే నిజం రా, అన్యాయంగా నోరు వారేసుకున్నాం ఆయన మీద అని మీరే అనుకుంటారు రా తమ్ముళ్ళు. నేను మంచిగా చెప్తున్నా, నా వాళ్ళు కాబట్టి చెప్తున్నా. వాళ్ళ లంగమల్లి గాడు అవే చేస్తాడు. మీరే ఇనురే. చివరి ఓసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడా అనలేదా? రాష్ట్రం అంతా కోడే కూసింది. ఏంది ఇట్లా మాట్లాడిండు, ఏంది ఇట్లా మాట్లాడినాడు. వాడు ఉన్నదా ఆ పార్టీలనే? రేవంత్ రెడ్డి చివరి ఓసి ముఖ్యమంత్రి అన్నాడు. మరి అన్న బోసుడి కానివి మళ్ళీ వరంగల్లో మీటింగ్ అయితే సాల్వా కప్లేం ఎందుకురా? దగా దగా మోసం, దగా దగా మోసం. మళ్ళీ మీరిద్దరు ఒక్క ఆయన ఎవరు? మళ్ళీ సాల్వ కప్పిండు. అసలు రేవంత్ ఆడిస్తున్న బొమ్మవు కావారా నువ్వు? కీలు బొమ్మవో, సంకలున్న ఏమో కట్ట, నాలుగు చేతులు ఉంటుంది నాకు కట్ట. ఓ మరి రేవంత్ రెడ్డి సంకలున్న శంషవా ఏందిరా? రేవంత్ రెడ్డి వదిలిన బాణవా? ఎవరిని మాయపుస్తున్నావురా? నేను చెప్పేటివని నోరు వాంగ మొత్తుకొని చెప్తున్నారా నేను? లంగా అరే మళ్ళీ మా వాళ్ళని చేయకరా మోసం. నేను చెప్తున్నా, ఈ తల్వార్ తాత చెప్పేటివని పక్కా అయినరే. నేను మీ తాతను. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ కులాలకు నేను తాతను. మీకు తాతలున్నోళ్ళని, మీకు తాతలుంటే మీ తాతలు ఉన్నట్టు చూసుకోరి, ఓ మరో తాత అనుకోరి. మీ తాత లేకపోతే మీ తాత రూపంలో నన్ను చూసుకోరి. నేను చెప్తున్నా, ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే నేను నిజాలే చెప్తా, ఎప్పుడు నిజమైన మాటలే చెప్తా, నిజమైన చరిత్రనే పట్టుకొని వచ్చి మీకు చెప్తా. నేను
తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ కులాలు అని పదే పదే మాటకు ముందల వెనక ఎప్పుడు చెప్తున్నాగా. నేను ఈ కులాలంటే బహుజనుల తరపునే, బహుజనుల వైపే ఉంటాడు, మీకే మద్దతు తెలుపుతాడు. కానీ ఇటువంటి లంగా దొంగ మల్లిగాని అటువంటికి సపోర్ట్ చేయడు. వాని బండారం అంతా బయట పెట్టుకుంటూనే వస్తాడు ఈ తాత. తెలంగాణ రాష్ట్రంలో నిరంతరం మనల్ని మోసం చేసుకుంటూ వచ్చిన ఏ ఒక్క రెడ్డి రాజకీయ పార్టీలను వదల. ఇది పక్కా గుర్తుంచుకోరి. నేను ఏ పార్టీ నడిపిస్తే నడిచేటోని గాను తల్వార్ తాతని. నేను ఎవరినో తెలుసుకోవాలి మీరు కూడా. నేను ఏంది ఏం సంగతి అనేది. నేను పెద్ద లంగమల్లిగా లెక్క ఏమనుకుంటున్నావు, అవి కావు. నేను సాధారణమైన, మీరు తెలుసుకోరి. నేను ఏడికెళ్ళి ఎప్పటి నుంచి ఉద్యమాల కాటల సమాజంలో జరుగుతున్న విషయాల పట్ల రాజకీయాలు అన్నీ చూసుకుంటూనే గీడి దాకా వచ్చి మరో మొదలైండు. మనకు లంగా మలిగాడు మొదలయ్యి మళ్ళీ వెనక క్యాన్ తొక్కుతట్టుందని ఈ మధ్యనే ఓ సంవత్సరం నుంచి బయటికి వెళ్ళా. మీ తల్వార్ తాతను చూస్తూనే ఉండండి. నా ప్రజలారా, మీకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా. నా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఉంటారుగా, నా సబ్బండ కులాలు, యాదవులు, గౌడ్సు, ముదిరాజులు, సబ్బండ కులాలు, రజకులు, పద్మశాలీలు, ఓ నాయన చెప్పుకుంటూ పోతే ఎన్ని కులాలు. అందుకనే సబ్బండ కులాలని ఒకటే మాటతో చెప్తున్నా. మీ అందరికీ చేతులెత్తి నేను నమస్కరిస్తున్నా. మీరందరూ నా మాటలు ఆలోచించి ఆలోచన మేరకు నడవండి. దొంగల మాట నమ్మకండి. ఓకేనా? మళ్ళా వస్తా. అందరికీ నమస్కారం.